ప్రకృతి కరుణపైన ఆధారపడ్డ వ్యవసాయంతో పోలిస్తే నిశ్చింతను ప్రసాదిస్తూ నమ్మకమైన ఆదాయ వనరులుగా ఆదరణ పొందాయి అనుబంధ రంగాలు. పంటకు పాడిని జతచేసి పాడి పంటలను రెండు కళ్లుగా చూసుకుంటున్న రైతులు మాత్రం అతివృష్టి అనావృష్టి వంటి విపత్కర పరిస్థితులను సైతం నిలదొక్కుని ఒడిదుడుకులు లేక జీవనాన్ని సాఫీగా సాగిస్తున్నారు. పాడి పరిశ్రమలో ఒక్క పాల ద్వారానే కాదు, రైతు పరిపరి విధాలుగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. డైరీ ఫామ్ వ్యర్థాలను పంట పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడడం మామూలే. అయితే పశువుల ఎరువును విలువైన వర్మి కంపోస్టుగా మార్చడం, వ్యర్థాల నుంచి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం ద్వారా అదనపు లాభాలను పొందే అవకాశాన్ని చాలా తక్కువ మంది రైతులు వినియోగించుకుంటున్నారు. అలా తనకున్న చిన్న స్థాయి డైరీ నుంచే మంచి లాభాలను చవిచూస్తున్న ఓ రైతు అనుభవాలను ఈరోజు చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామం. అనాదిగా వ్యవసాయంతో పాటు పాడిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు రైతు శ్రీనివాసరావు. 25 ఎకరాల సొంత పొలంలో వరి, ఆయిల్ పామ్ తోటల వ్యవసాయం చేస్తున్న ఈ రైతు 20 ఏళ్లుగా తన ఇంటి వద్దనే 10 ఒంగోలు ఆవులను పోషిస్తూ వస్తున్నారు. 3 ఏళ్ల క్రితం 2 లక్షలతో 3 గేదెలు, 3 ఆవుల్ని కొని ఒక 30,000 తక్కువ పెట్టుబడితో ఒక షెడ్డును కట్టించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆవులు గాని గేదెలు గాని 40 పశువులున్నాయి. వీటి కోసం 5 ఎకరాల్లో ఏపీబిఎన్ 1 దుబ్బుజొన్న గ్రాసపు రకాలను పెంచుతున్నారు. 40 పశువుల్లో పాడివి 7, చూడివి 10, మిగతావన్నీ చిన్న పెద్ద దూడలు. పాడివి 7 ఉన్నాయి కాబట్టి వీటి పాల ఉత్పత్తి ద్వారానే మొత్తం 40 పశువుల నిర్వహణ జరగాలి. కానీ శ్రీనివాసరావు ఎంతో చాకచక్యంగా ఈ డైరీ నుంచి లాభాలను చవిచూస్తున్నారు. రోజుకు 40 నుంచి 50 లీటర్ల పాల ఉత్పత్తి వస్తోంది ప్రస్తుతం. దీన్నుంచి రోజుకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి పాల ద్వారా వస్తున్న ఆదాయం 5,47,500 రూపాయలు కాగా, ఇందులో 3.5 లక్షల వరకు ఖర్చులవుతుండగా దాదాపు 2 లక్షల రూపాయల రాబడి వస్తోంది. అయితే ఈ డైరీలో మనం గమనించాల్సింది డైరీ వ్యర్థాలను ఎంత బాగా వినియోగిస్తున్నారని. 2 ఏళ్లుగా దీన్నుంచి బయోగ్యాస్ను, విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. షెడ్డు నుంచి వచ్చే రోజుకు 1 టన్ను పేడ, మూత్రం బయోగ్యాస్ ట్యాంకులోకి వెళ్ళిపోతాయి. 1 మోటార్ను వినియోగించి ఈ ట్యాంకులోకి నీరు వదులుతారు. 25 అడుగుల పొడవు, వెడల్పు, లోతు గల ట్యాంక్ ఇది. దీన్నుంచి రోజుకు 3 కిలోల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. రోజు 3 కుటుంబాలకు దీన్నుంచి వంట గ్యాస్ అవసరాలు తీరుతున్నాయి. ఇది కాక విద్యుత్ ఉత్పత్తికి ఒక జనరేటర్ ఉంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం, జనరేటర్ల కొనుగోలు కోసం 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. 12.5 kV సామర్థ్యం గల జనరేటర్ ద్వారా 3 ఫేజ్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తును 5 HP మోటార్ను రోజు 3 గంటలు నడిపేందుకు వినియోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయక మునుపు మోటార్ నడిపేందుకు డీజిల్ను వినియోగించేవారు. రోజుకు 200 రూపాయలు ఖర్చయ్యేది. అంటే డబ్బు రూపంలో గ్యాస్, కరెంట్ల వాడకాన్ని లెక్కించుకుంటే గ్యాస్ రూపేణా 1000 రూపాయలు, కరెంట్ రూపంలో 6,000 రూపాయల చొప్పున నెలకు లాభం పొందుతున్నారు శ్రీనివాసరావు. మరి బయోగ్యాస్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే వ్యర్థం ఉంటుంది కదా, రోజుకు 1 టన్ను వ్యర్థాన్ని మోటార్ ద్వారా తోడి ప్రక్కనే ఉన్న తన పంట పొలాలకు కాలువ ద్వారా పంపిస్తున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారు. పొలాలకు కావలసిన సేంద్రియ ఎరువంతా డైరీనే తీరుస్తోంది. ఇదే కాక జీవామృతం తయారు చేసుకుని వాడుతున్నారు. ఇక మందలో అభివృద్ధి చెందే దూడల అమ్మకం మరో ఆదాయ వనరు. అందువల్ల సగటు రైతు ఒక 3 ఏళ్లు కష్టాన్ని నమ్ముకుంటే పాడి ద్వారా పంట, పంట ద్వారా పాడి వృద్ధి చెంది రైతుకు ఎలాంటి రిస్కు లేకుండా నేలల్లో బంగారం పండుతుందంటారు శ్రీనివాసరావు. రైతు రకరకాల పెట్టుబడులతోటి వ్యవసాయం చేసినప్పుడు ఇటు ప్రకృతి, వర్షాధార పరిస్థితులు, ఇవన్నీ రకరకాల సమస్యలతోటి ఒకసారి పంట చేతికి రానప్పుడు తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. మనకి ఎక్కడైతే ప్రకృతి ప్రసాదించిన ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మాత్రం మనకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలనేది నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం.
ఈ మూత్రాన్ని పెండని మొత్తం కూడా ఒక డ్రమ్ములకు పంపించడానికి ఒక ప్లాన్ తయారు చేసుకొని దానికి ఒక 2 లక్షలు పెట్టి 25 క్యూబిక్ మీటర్ ఎటు చూసినా 25 అడుగులు అంటే ఒక పెద్ద 2 లక్షల ఖర్చుతో అంటే ఒక 100 సిమెంట్ కట్టలు ఒక 7,000 ఇటుక ఒక 5 టక్కుల యూస్కే ఒక 2 టక్కుల కంకరు వీటన్నిటితోటి మేము ఒక పెద్ద బయోగ్యాస్ ప్లాంట్ని తయారు చేసి కట్టించాను. ఈ ప్లాంట్లోకి పోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ మూత్రాన్ని పెండని ఒక పెద్ద పెద్ద డ్రమ్ములల్లో పోసి ట్యాంకులల్లో పోసి వాటిని కొన్ని రోజులు కూడా దాంట్లో ఉన్న యొక్క మిథేన్ గ్యాస్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత పొలానికి యూజ్ చేసుకోవటం మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కొన్ని విష పదార్థాలు మన పంటకు ఎదుగుదలకి కొంచెం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలా కాకుండా దీన్ని సేంద్రియంగా తయారు చేసుకొని మనం పొలానికి యూజ్ చేసుకోవటం వల్ల పొలం కూడా మనకి మంచిగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలా చేయడానికి మనకి వేరే విధానం కన్నా ఈ బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల మనకి దాంట్లో నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ని మనం వంటకి ఉపయోగించుకోవచ్చు. మనకి పవర్ తోటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ గ్యాస్ని జనరేటర్కి అనుసంధానం చేసి డీజిల్ బదులు గ్యాస్ని యూజ్ చేసుకొని ఒక 3-4 గంటలు కరెంటు మోటార్ను కూడా నడిపించుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే ఎలాంటి ఫెర్టిలైజర్ మందు కట్టలను ఇక మనం కొనాల్సిన అవసరం లేదు. ఈ సహజమైన ఎరువుని మొత్తం కూడా నీళ్ళ ద్వారా పొలంలో పారించడం జరుగుతుంది. ప్రకృతి పరంగా వర్షాలు పడనప్పుడు మనకి గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో మనం కొంతకాలం జీవనోపాధిని సాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు మంచిగా అనుకూలంగా పడ్డప్పుడు ఈ పంట పొలాలని మనం ఈ ఎరువును ఉపయోగించుకొని పండించుకోవటానికి మంచి అవకాశం ఉంది. చూశారు కదా, డైరీ నిర్వహణ ఖర్చు పాల మీద వెళ్ళిపోతోంది. వ్యవసాయంలో ఎరువులపై పెట్టే పెట్టుబడులు కనీసానికి తగ్గిపోతాయి. భూములు బాగుపడతాయి. పంటలు ఆరోగ్యంగా పండుతాయి. దూడల అమ్మకం రైతు అవసరానికి ఆదుకుంటుంది. దీంతో జీవనానికి భరోసా ఉంటుంది. మొత్తం మీద వ్యవసాయంలో నిలదొక్కుకోవడానికి పాడి పంటల మేళవింపు తిరుగులేనిదని అందరం ఒప్పుకొని తీరాల్సిందే కదూ.